వైఎస్ షర్మిలపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ మావిగన్ ప్రకటనతో కూటమిలో ప్రకంపనలు మొదలయ్యాయని అన్నారు. మావిగన్తో జగన్ జోకర్ అయ్యారని అన్నారు. అమరావతి రాజధానికి పనికిరాదని శివరామకృష్ణ కమిషన్ కమిటీ తేల్చి చెప్పిందని, వరల్డ్ బ్యాంక్ అప్పు ఇవ్వదని మంత్రి నారాయణే చెప్పారని గుర్తు చేశారు. మావిగన్ ప్రతిపాదన తప్పు అన్నప్పుడు షర్మిల స్టాండ్ ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ధనవంతులు చేసేదాని కోసం ఈ రాష్ట్రంలో ఉండే అన్ని కులాలను పేదవాళ్ళని చేస్తున్నారు. మీరు ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన మీ నాయకులను ఐశ్వర్యవంతులు చేసేదాని కోసం ఈ రాష్ట్రంలో ఉండే అన్ని వ్యవస్థలను దారిద్ర్యంలోకి తీసుకుపోతున్నారు. మీరు ఇంత తప్ప ప్రయోజనం ఏముంది? మీ కులానికి సంబంధించిన వాళ్ళు, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు విచ్చలవిడిగా విపరీతంగా ముందే భూములు బినామీ పేర్లతో కొని భూములు పెట్టుకొని దాని విలువలు పెంచుకొని మీరు డబ్బులు సంపాదించుకొని వందల వేల కోట్లకు అధిపతులు అయ్యే దానికోసం అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తారా? మరి ఈ విషయాలను షర్మిలమ్మ గారు ప్రస్తావించరా? ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలమ్మ గారిని, ఏందమ్మా మీ స్టాండు? అమరావతిలో రాజధాని నిర్మాణం చేపట్టడం సబబా?